ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ టీమిండియాకు తలనొప్పిగా మారాడు. 2 ఏళ్ల ముందు వరకు మామూలు మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా కొనసాగిన ఈ ఆసీస్ స్టార్ ప్రస్తుతం ప్రపంచంలోని విధ్వంసకర బ్యాటర్లలో ఒకటిగా గుర్తింపు పొందాడు. విధ్వంసకర బ్యాటింగ్తో క్షణాలు మ్యాచ్ స్వరూపాన్ని మార్చడం అతని ప్రత్యేకత. ట్రావిస్ హెడ్ కు బలైన జట్టు ఏదైనా ఉందా అంటే అది టీమిండియానే. అతని కెరీర్ మలుపు తిప్పే ఇన్నింగ్స్ అన్ని భారత జట్టుపైనే వచ్చాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ నుంచి మొదలైన అతని విధ్వంసం తాజా గులాబీ టెస్ట్ వరకు కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో ట్రావిస్ హెడ్ 163 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్తో టీమిండియాకు టైటిల్ దూరం చేశాడు. ఆ తర్వాత భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లోనూ 137 పరుగుల మెరుపు శతకంతో టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ 2 మ్యాచ్ల్లో ట్రావిస్ హెడ్ కొట్టిన దెబ్బలను టీమిండియా అంత సులువుగా మర్చిపోలేదు. ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఘనంగా ప్రారంభించిన భారత్ను అతనే దెబ్బతీశాడు. ఆడిలైట్ వేదికగా జరుగుతున్న గులాబీ టెస్టులో ఆస్ట్రేలియాకు అతనే ఆపద్బాంధవుడిలా మారాడు. ధనాధన్ సెంచరీతో ఆసీస్ను విజయం ముంగిట నిలబెట్టాడు. సిరీస్ను మలుపు తిప్పే శతకమని మాజీ క్రికెటర్లు అతనిపై ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. గతేడాది నుంచి ట్రావిస్ హెడ్ భారత్పై 3 ఫార్మాట్లలో కలిపి 19 ఇన్నింగ్స్లు ఆడి 61.9 సగటుతో 1052 పరుగులు చేశాడు. ఇక ఇందులో 4 సెంచరీలతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను చూస్తేనే భారత్పై ట్రావిస్ హెడ్ ఎలా చెలరేగిపోతున్నాడో అర్థమవుతుంది. ఇక ఇప్పటికైనా ట్రావిస్ హెడ్ బలహీనతలపై ఫోకస్ పెట్టి అతన్ని కట్టడి చేసే వ్యూహాలు రచించాలని, లేకపోతే ఈ సిరీస్లో టీమిండియాకు అతను మొగుడులా తయారవుతాడని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.